అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి బాధతో తెలియజేస్తూ ఉన్నాను. కానీ తెలంగాణ ఆత్మను గౌరవించే వ్యక్తిగా, తెలంగాణ తల్లిని పూజించే వ్యక్తిగా ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఆనాడే ఈ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేసినారు. అందుకే ఆ స్థలం ఏదైతే ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలో దానికి అన్ని వైపులా ఉన్న రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేసినాం. వెడల్పు చేసి ఆ స్థలానికి ఒక బేస్మెంట్ కూడా కట్టి ఆ స్థలాన్ని నీట్గా చేసి పెట్టినాం. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కాకుండా ఆ మొత్తం ఏరియాను ఒక ప్లాజా లాగా డెవలప్ చేయాలని ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆలోచన. అది ఎట్లా అంటే ఇది ఇప్పుడు వారు విగ్రహం పెట్టే స్థలం, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలం. ఇది అమరజ్యోతి, ఇటువైపున సెక్రటరియట్. ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలానికి ఇటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, అన్ని రోడ్లను కూడా విస్తరించి ఈ ప్లేస్లో ఏదైతుందో ఇక్కడ ఒక ప్లాజా లాగా, అంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలని, అట్లనే ఆ బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో, ఇప్పుడు బస్ స్టాప్స్ ఉన్న ప్లేస్లో కొత్త బస్ స్టాండ్స్ కట్టాలని, అట్లనే ఫుడ్ కోర్ట్స్ కూడా పెట్టాలని. పోలీస్ స్టేషను, ఫుడ్ కోర్ట్స్, బస్ స్టాప్ ప్లస్ ఈ రోడ్లన్నీ వెడల్పు చేసినాం ఆల్రెడీ. ప్లస్ ఈ మూలలో ఇక్కడ నుంచి సెక్రటరియట్ చూడటానికి ఒక వ్యూ పాయింట్ పెట్టాలని కూడా ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. ఇంతటి సమగ్రమైన ప్రణాళికని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అక్కడ ఒక పెద్ద ప్లాజా పెట్టాలని చెప్పి ఇదొక ఆల్టర్నేట్ చేసినాం. తర్వాత ఇదొక ఆల్టర్నేట్ చేసినాం ఈ ప్లాజా కోసం. తర్వాత ఈ లోపల ఉండే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని, ఈ రెండు వైపులా మంచి ఫౌంటైన్స్, మంచి గ్రీన్ లష్ లాన్, ఇది మొత్తం 1 ఎకర్ ప్లేస్, ఇది 1 ఎకర్కి పైబడే ఉంది. దీంట్లో మంచి గ్రీన్ లాన్స్తో మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. ఇటు డబుల్ రోడ్స్, 4 లైన్ రోడ్స్, ఇటు 4 లైన్ రోడ్స్, ఇటు కూడా అంతా డబుల్ రోడ్స్ చేసి పెట్టినాం. ఇంత మంచి ప్లాన్ ఆ రోజు. ఇదొక ఆల్టర్నేటివ్,